హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి కులగణన. భారతదేశంలో గత 5 or 6 డికేడ్స్గా భారతదేశాన్ని కులగణన జరపాలి, కులగణన జరిపి లెక్కలు బయటికి చెప్పి భారతదేశంలో ఏ కులానికి సంబంధించిన ప్రజలు ఎంత పర్సంటేజ్ ఉన్నారు, తగినంత రాజకీయ, ఆర్థిక, సామాజిక భాగస్వామ్యం దేశంలో ఇవ్వాలనేది ప్రక్రియ 1970s నుంచి మొదలయ్యి ఈ రోజుకి అది ఒక ప్రాపర్గా కార్యరూపం దాల్చకుండా మధ్యలోనే స్ట్రక్ అవుతుంది. దానికి సామాజికంగా, రాజకీయంగా సామాజికంగా అనే దానికంటే కూడా రాజకీయంగా టూ మెనీ రీజన్స్ ఉన్నాయి. ఎందుకు 1970sలో రావాల్సిన కులగణన ఎందుకు ఆగిపోయింది, 80sలో రావాల్సిన కులగణన ఎందుకు ఆగిపోయింది, 90sలో రావాల్సిన కులగణన ఎందుకు ఆగిపోయింది, 2000లో రావాల్సిన కులగణన ఎందుకు ఆగిపోయింది, 2011లో రావాల్సిన కులగణన ఎందుకు ఆగిపోయింది. సెన్సస్ వస్తుంది, ఎవ్రీ 10 yearsకి ఒకసారి సెన్సస్ వస్తుంది, కానీ కులగణన అనేది భారతదేశంలో ఇప్పటి వరకు రాలా. సో దీనికి ప్రధానంగా పొలిటికల్ కారణాలే ఉన్నాయి. ఆ పొలిటికల్ కారణాలు డెలిబరేట్గా చేసినవా లేకపోతే యాదృచ్ఛికంగా జరిగినాయంటే మోస్ట్ ఆఫ్ ద రీజన్స్ డెలిబరేట్గా చేసినట్టుగానే చూడాల్సి ఉంటుంది. సో ఆ ఆ కారణాలు ఏంటి అనేది కొంచెం పక్కన పెట్టదు, ఎందుకంటే అవి రాజకీయంగా కొంచెం సెన్సిటివ్ ఇష్యూస్ కాబట్టి వాటి గురించి నేను ప్రస్తావించడం కొంచెం ఆపేస్తున్నాను. బట్ ఇక్కడ థింగ్ ఏంటంటే గత 1.5 yearsగా ఆ 2 yearsగా భారతదేశంలో కులగణన జరగాలి, దానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందనేసి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ టైమ్ అండ్ అగైన్ చెప్తున్నారు, మేము పవర్లోకి వస్తే కులగణన చేస్తామనేసి. సో ఆ కులగణన చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, లైక్ కర్ణాటక. కులగణన చేయాలా వద్దా అనేది ఈ రోజుకి డైలమా ఉంది. ముఖ్యమంత్రి కులగణనకు ఫేవర్గా ఉన్నారు కర్ణాటకలో, ఉప ముఖ్యమంత్రి కులగణనకు ఫేవర్గా డీకే శివకుమార్. తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ ద 3rd స్టేట్ ఇన్ ఇండియా కులగణనకి అప్రూవల్ ఇచ్చిన స్టేట్. బీహార్ ఈజ్ ద ఫస్ట్ గవర్నమెంట్ సక్సెస్ఫుల్గా కులగణన కంప్లీట్ చేసుకుని రిపోర్ట్ని బయటికి రిలీజ్ చేసిన రాష్ట్రము. ఆంధ్రప్రదేశ్ 2nd రాష్ట్రము కులగణన కోసం ముందుకు వచ్చిన రాష్ట్రాలు. సో ఇప్పుడు భారతదేశంలో ప్రధానంగా 3 రాష్ట్రాలు మాత్రమే కులగణనకు ఒప్పుకున్నాయి. ఒకటి బీహార్ టాస్క్ అయితే ఫినిష్ చేసి రిపోర్ట్ కూడా రిలీజ్ చేసింది, అండ్ 2nd స్టేట్ ఈజ్ ఆంధ్రప్రదేశ్. 3rd స్టేట్ రీసెంట్గా తెలంగాణ ఆ క్లబ్లో క్యాస్ట్ సెన్సస్ క్లబ్లో జాయిన్ అయిన స్టేట్. సరే, కులగణన మొదలు పెడుతున్నారు. బీహార్లో మొదలుపెట్టిన తర్వాత 62 or 63% ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ బీహార్ వచ్చేసి ఓబీసీస్ అని నిర్ధారించారు. క్లోజ్ టు 20% ఆఫ్ ద పాపులేషన్ ఎస్సీస్, అండ్ దగ్గరగా రిమైనింగ్ 70%లో ఎస్సీస్, ఎస్టీస్, మైనారిటీస్ యాజ్ వెల్ యాజ్ అప్పర్ కాస్ట్ ఉన్నారనేసి నిర్ధారించారు. దాన్ని బేస్ చేసుకొని 75% ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో రిజర్వేషన్ తీసుకోవాలని బీహార్ గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొస్తే దాన్ని పాట్నా హైకోర్టు స్ట్రైక్ డౌన్ చేసేసింది. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన వాళ్లకు రిజర్వేషన్ ఇవ్వాలని బీహార్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకొని క్యాస్ట్ సెన్సస్ని బేస్ చేసుకొని తీసుకున్న క్రమంలో దానికి హైకోర్టు అలా స్ట్రైక్ డౌన్ చేసేయడం వల్ల ఇంకా కులగణన చేసి ఉపయోగం ఏముంది? కులగణన చెయ్యకపోయినా అవే ఫెసిలిటీస్, అదే రకమైన భాగస్వామ్యం పొలిటికల్గా కానివ్వండి, విద్యాపరంగా, ఎంప్లాయ్మెంట్ పరంగా, వాట్ ఎవర్ ద స్ట్రీమ్. కులగణన చేసిన తర్వాత వీళ్ళ పాపులేషన్ 60+% ఉంది, 75% రిజర్వేషన్ ఇవ్వాలి అని ఒక కంక్లూషన్కి వచ్చినప్పుడు దాన్ని హైకోర్టు స్ట్రైక్ డౌన్ చేసింది. దాని మీద ఇంకా బీహార్ గవర్నమెంట్ ముందుకు అడుగు వేయలేకపోతుంది హైకోర్టు స్ట్రైక్ డౌన్ చేసిన తర్వాత. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అండ్ తెలంగాణలో కులగణన యొక్క ఆబ్జెక్టివ్ ఏమని చెప్తున్నారంటే సోషియల్, ఎకనామిక్ అండ్ ఎంప్లాయ్మెంట్, లాస్ట్లో పొలిటికల్ అని చెప్తున్నారు. సో నేనేమంటానంటే కులగణన ఏ రాష్ట్రంలో జరిగినా, దేశవ్యాప్తంగా జరిగిన ఫస్ట్ ఈజ్ పొలిటికల్, సెకండ్ ఈజ్ సోషల్, థర్డ్ ఈజ్ ఎకనామికల్ అండ్ ఫిఫ్త్ ఈజ్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి. ఎందుకంటే కులగణన జరిగిన తర్వాత జనాభా ప్రాతిపదికన తామాషా పద్ధతిన ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉంటే ఆ కులానికి అంత రాజకీయ ప్రాతినిధ్యం ఉండేలా చట్టం చేస్తేనే బాగుంటుంది తప్ప ఈ మినిస్క్యూల్ మైనారిటీ కమ్యూనిటీస్గా చెప్పుకోబడే అప్పర్ కాస్ట్లో 4%, 3%, 2%, 1%, లెస్ దెన్ 1% ఉన్న కమ్యూనిటీస్ కూడా ముఖ్యమంత్రులు అవుతున్నారు. క్యాబినెట్లో ప్రధానమైన 10 మెజారిటీ మంత్రివర్గంలో వాళ్ళే ఉంటున్నారు. ఇంకా అలాంటప్పుడు క్యాస్ట్ సెన్సస్ జరిగిన తర్వాత కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కమ్యూనిటీస్కి, ద సో కాల్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కి రాజకీయంగా ప్రాపర్ షేర్ దొరకనప్పుడు కులగణన జరిగి యూస్ లేదు.
సో కులగణన జరిగే ప్రతి రాష్ట్రం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద కాస్ట్ సెన్సస్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే అది పొలిటికల్గా పెడితే బాగుంటుంది. సో పొలిటికల్ ఎంపవర్మెంట్, దెన్ ఎకనమిక్ ఎంపవర్మెంట్, సోషల్ ఎంపవర్మెంట్, అండ్ దెన్ ఎంప్లాయ్మెంట్ ఎంపవర్మెంట్ పెడితే బాగుంటుంది. వితౌట్ పొలిటికల్ ఎంపవర్మెంట్, ఎంపవర్మెంట్ అనే ఒక ఆబ్జెక్టివ్ని కాస్ట్ సెన్సస్లో పెట్టకుండా ఆ కాస్ట్ సెన్సస్ జరిపి వేస్ట్ అండ్ థింగ్. కాస్ట్ సెన్సస్ జరిపిన తర్వాత వచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని ఏ కమ్యూనిటీ ఎంత ఉందో అంత పొలిటికల్ రిప్రజెంటేషన్ రైట్ ఫ్రమ్ క్యాబినెట్, ముఖ్యమంత్రి క్యాబినెట్ నుంచి లోకల్ బాడీ ఎలక్షన్స్ వరకు రిప్రజెంటేషన్లో ఆ కమ్యూనిటీకి అంత షేర్ ఇవ్వనప్పుడు కులగణన జరిగే ఉపయోగం ఏముంది? కులగణన జరిగిన తర్వాత అనాది కాలంగా అధికారానికి అణచివేతకు గురవుతున్న కులాలకు ఇప్పటికన్నా అధికారానికి దగ్గర చేర్చి అణచివేత నుంచి దూరం చేయనప్పుడు కులగణన జరిపి యూజ్లెస్ అనమాట. సో ఏ రాష్ట్రమైనా కానివ్వండి, లేకపోతే దేశంలో అయినా కానివ్వండి, కులగణన జరిగిన తర్వాత ఈ కమ్యూనిటీస్కి, ఏ కమ్యూనిటీస్కి అయితే రిప్రజెంటేషన్ మినిమం ఉంది, స్ట్రెంగ్త్ మ్యాక్సిమం ఉందో ఆ కమ్యూనిటీస్కి ప్రయారిటీ ఇవ్వనప్పుడు ఈ కాస్ట్ సెన్సస్ అనేది వేస్ట్. సో ఇప్పుడు మనం చూసుకుంటే భారతదేశంలో కానీ లేకపోతే వివిధ రాష్ట్రాల్లో కానీ వెరీ ఫ్యూ స్టేట్స్లో ఓబీసీస్ ముఖ్యమంత్రులుగా ఉంటారు. వెరీ ఫ్యూ స్టేట్స్లో పవర్ఫుల్ పొజిషన్, పొలిటికల్గా పవర్ఫుల్ పొజిషన్స్లో ఓబీసీస్, ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఉన్నారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సెంట్రల్ గవర్నమెంట్, ప్రధానమంత్రులు ఆల్మోస్ట్ 95% ఎక్సెప్ట్ నరేంద్ర మోదీ గారు బ్రాహ్మణ్ అని చెప్తున్నారు, ఆయన ఓబీసీ అంటున్నారు. ఆయన ఓబీసీనా కాదో తెలియదు. ఆయన కాకుండా ఒక చంద్రశేఖర్ ఆజాద్ని మధ్యలో ఒక పీరియడ్ కొంచెం షార్ట్ టెన్యూర్, ఆయన కూడా జాట్ కమ్యూనిటీకి సంబంధించిన అప్పర్ కాస్ట్కి సంబంధించిన వ్యక్తి. ఆయన కాకుండా ఇంకా మనం పక్కన పెట్టేస్తే ఖచ్చితంగా భారతదేశానికి ఈ రోజుకి ఒక బలమైన ఓబీసీ సామాజిక వర్గాల నుంచి ఒక నిజమైన ఓబీసీ ప్రధానమంత్రి అయిన దాఖలా లేవు. దగ్గరగా 50 పైచిలకు పాపులేషన్ ఉన్నటువంటి ఓబీసీస్ నుంచి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రధానమంత్రి కాలేకపోతున్నారంటే ఖచ్చితంగా పొలిటికల్ సిస్టమ్ ఆర్ స్ట్రక్చర్లో డిఫెక్ట్స్ ఉన్నాయి. సో కులగణన జరిపిన తర్వాత ఖచ్చితంగా ఈ కమ్యూనిటీస్ని ఎంపవర్ చేసే దిశగా రాజకీయ వ్యవస్థ అడుగులేస్తే బాగుంటుంది. అలా కాకుండా కులగణన చేసి మీకు పథకాలు ఇస్తాము, మీకు రిజర్వేషన్స్ ఇస్తాము, లేకపోతే మీకు ఇంకో రకమైన కార్పొరేషన్ పదవులు ఇస్తాము అంటే దానివల్ల ఉపయోగం ఏముండదు. అలాంటప్పుడు ఆ కాస్ట్ సెన్సస్ చేయకుండా అలా వదిలేస్తే బెటర్. ఎందుకంటే ఈ జనాల్లో ఎంత పర్సెంట్ పాపులేషన్ ఉందో తెలియకుండా ఒక మూసగా ఇప్పుడు వరకు ఎలా వెళ్ళారో అలా వెళ్ళిపోతారు. కాస్ట్ సెన్సస్ చేసి ఈ బ్యాక్వర్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీలో ఎంత పర్సెంటేజ్ ఉన్నారో తెలుసుకున్న తర్వాత కూడా వీళ్ళకి కానీ పదవులు దక్కనప్పుడు అది ఒక రకమైన నిరాశ, నిస్పృహకు దారితీసి డెఫినెట్గా దట్ మే లీడ్ టు వన్ కైండ్ ఆఫ్ అన్రెస్ట్ ఇన్ ద సొసైటీ. సో ఆ అన్రెస్ట్ రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా కాస్ట్ సెన్సస్ రిలీజ్ చేసిన తర్వాత పొలిటికల్గా దీస్ కమ్యూనిటీస్ని ఎంపవర్ చేయాలా, ప్రాపర్గా అకామిడేట్ చేస్తే తప్ప కాస్ట్ సెన్సస్ చేయడం వృధా ప్రయాస అండ్ రిసోర్సెస్ వేస్ట్ అనే ఫీలింగ్ నా అభిప్రాయం అవుతుంది. అండ్ ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ని ఒక కేస్ స్టడీగా తీసుకుంటే రైట్ ఫ్రమ్ 1956 నుంచి ఈ రోజు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవనివ్వండి, లేకపోతే ఇప్పుడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ అవనివ్వండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బారింగ్ మన దామోదరం సంజీవయ్య గారు కాకుండా ఈ రోజుకి ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక ఓబీసీ ముఖ్యమంత్రి అవ్వలేదు. కొన్ని కులాలు రాజకీయ వ్యవస్థ మొత్తాన్ని వాళ్ళ కబంధహస్తాల్లో పెట్టుకొని కొన్ని కుటుంబానికి చెందిన వ్యక్తులు మాత్రమే ముఖ్యమంత్రులు అవుతున్నారు. ఇట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్ ఇన్ ఏ డెమోక్రసీ. కొన్ని కులాలు, కొన్ని కుటుంబాల చేతుల్లో రాజకీయ ఒక బందీగా మారిపోయింది. సో ఎలాగో ఆంధ్రప్రదేశ్ కాస్ట్ సెన్సస్తో ముందుకు రాబోతుంది కాబట్టి ఆ కాస్ట్ సెన్సస్ని బేస్ చేసుకుని రాజకీయంగా వ్యవస్థను రీస్ట్రక్చర్ చేయాలి. రీస్ట్రక్చర్ చేస్తేనే దానికి ఒక శాంక్టిటీ, కాస్ట్ సెన్సస్కు శాంక్టిటీ. అలా కాకుండా తదంగా 1950s నుంచి ఎలా అయితే ఈ కులాల ఓట్లు వాడుకొని అధికారంలోకి వచ్చి కొంతమంది మినిస్క్యూల్ మైనారిటీ కమ్యూనిటీస్ ఏవైతే రూల్ చేస్తున్నాయో ఆ పద్ధతికి చమరగీతం పాడకపోతే కులగణన అనేది ఒక రిసోర్సెస్ని వేస్ట్ చేసే ప్రక్రియగానే చూడాలి. లేకపోతే ఈ కమ్యూనిటీస్కి కంటి తుడుపు చర్యగా చూడాలి తప్ప ఈ కమ్యూనిటీస్కి నిజంగా పొలిటికల్ ఎంపవర్మెంట్ అనండి, ఎకనామిక్ ఎంపవర్మెంట్ అనండి, లేకపోతే
ఎంప్లాయ్మెంట్ ఎంపవర్మెంట్ అనండి, లేకపోతే సోషల్ ఎంపవర్మెంట్ అనండి. ఈ ఎంపవర్మెంట్స్ ఏవి జరగనప్పుడు ఆ క్యాస్ట్ సెన్సస్ తీసుకొచ్చి కూడా నాకు తెలిసి అది రిసోర్స్ వేస్ట్గానే చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు మనము నేను ఒక పార్టీని ఇంకొక పార్టీని ఎగ్జాంపుల్స్ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మళ్ళీ అదొక రకమైన నెగిటివ్ దానికి దారి తీసేదానికి ఆస్కారం ఉంది. ఏ పార్టీ పవర్లోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రులు అవుతున్నారనేది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు క్లియర్గా తెలుసు. సో దానికి చేంజ్ ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే కాస్ట్ సెన్సస్ ఎలాగో జరుపుతున్నారు కాబట్టి వచ్చిన రిజల్ట్ని బేస్ చేసుకొని ఆ కమ్యూనిటీస్కి పొలిటికల్ ఎంపవర్మెంట్ ఇవ్వాలా, పొలిటికల్ అప్లిఫ్ట్ ఇవ్వాలా. ఏదో మంత్రి పదవులు ఇచ్చి మళ్ళీ వాళ్ళ మీద కంట్రోల్ ఈ సోకాల్ రూలింగ్ కమ్యూనిటీస్కి చెందిన పెద్దలు చేస్తే మళ్ళీ అది వేస్ట్, అది మళ్ళీ వృధా ప్రయాసే. సో మినిస్టర్ ఇచ్చారంటే పవర్స్ అన్నీ ఆయన చేతికి, ఆ మినిస్ట్రీకి సంబంధించిన అన్ని పవర్స్ ఆ మినిస్టర్ చేతిలో పెట్టండి. లేదంటే అసలు మినిస్ట్రీస్ ఇవ్వద్దు, ఉత్సవ విగ్రహాల్లో పదవులు ఇవ్వద్దు, కంప్లీట్గా 100% పవర్స్తో కూడిన పదవులు ఇవ్వండి. పవర్స్ లేని పదవి ఇచ్చి పవర్స్ అన్నీ మీ దగ్గర పెట్టుకొని ఉత్సవ విగ్రహాల్లో ఈ కమ్యూనిటీస్ని మార్చి ఈ కమ్యూనిటీస్ యొక్క పరువుని ఇంకా దిగజార్చొద్దు. ఈ కమ్యూనిటీస్ యొక్క ఆత్మగౌరవాన్ని మళ్ళీ దెబ్బతీసే ప్రయత్నాలు చేయకపోవడం మంచిది. ఇప్పుడు నేను ఏ గవర్నమెంట్లో చూసుకున్నా బీసీ ఎస్సీ ఎస్టీ మినిస్టర్స్ ఉత్సవ విగ్రహాల్లో ఎక్కువ మంది నాట్ ఆల్, ఎక్కువ మంది ఉంటారు. సో ఆ కల్చర్ని బ్రేక్ చేయాలంటే ఖచ్చితంగా వీళ్ళకు పొలిటికల్ ఎంపవర్మెంట్ కావాలి. పొలిటికల్ ఎంపవర్మెంట్ కావాలి అంటే ఈ క్యాస్ట్ సెన్సస్ బేస్ చేసుకొని జనాభా ప్రాతిపదికన వీళ్ళకి కానీ రిప్రజెంటేషన్ ఇవ్వగలిగితేనే అది నిజమైన డెమోక్రసీ అవుతుంది, డెమోక్రటిక్ స్పిరిట్తో ముందుకెళ్తున్నట్టు అవుతుంది తప్ప ఈ జనాభా లెక్కలు కులగణన చేసిన తర్వాత కూడా ఇదే పద్ధతిలో రాజకీయంగా అణగదొక్కే ప్రక్రియ చేస్తే ఈ ప్రక్రియను ఇక్కడతో ఆపేయడం బెటర్. కులగణన అనే ప్రక్రియని చేయకపోవడం మంచిది. చేసిన తర్వాత కొంచెమన్నా అప్లిఫ్ట్మెంట్ ఇవ్వకపోతే ఆ కులగణన అనే ఆ ఎక్సర్సైజ్ మొత్తం ఒక వృధా ప్రయాసగా మారుతుంది. థ్యాంక్ యూ.